హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ఉషా. ఈరోజు వీడియో నేను రీసెంట్గా శ్రీశైలం వెళ్ళాను, మా బాబుకి మొక్కు ఉందని. సో ఈ శ్రీశైలం ప్లానింగ్ వచ్చేసి మేము కార్తీక మాసంలో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నేను ఇది సెకండ్ టైం వెళ్ళటం అండి. 4 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఈ ఇయర్ నాకు వీలైంది. నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏం తెలియలేదు అక్కడ ఏముంటాయి, ఏం చూడాలా అని. అక్కడ ఉన్న వాళ్ళు అలా కనుక్కుంటూ వెళ్ళాము. బట్ ఈ వీడియో నేను ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళ గురించి తీస్తున్నాను, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అని. అండ్ మా ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం అండి. శ్రీశైలం వెళ్ళే దారిలో నేచర్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి, అంత బాగుంటుంది. మేము బస్ టికెట్స్ బుక్ చేసుకున్నామండి, అది కూడా ముందు రోజే బుక్ చేసుకున్నాము. లేదంటే మీరు స్టాప్కి వచ్చి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకా మాకు మార్నింగ్ 7కి బస్సు, ఇంటి దగ్గర నుంచి MGBS బస్ స్టాప్ వెళ్ళిపోయాము. మా ఇంటికి ఇది దగ్గర. ఇట్లా వస్తూ ఉండగా ఒక రిజర్వాయర్ కనిపించింది. మీరు గెస్ట్ చేయండి ఇది ఏ రిజర్వాయర్ అని. చెప్పేస్తున్నా, మీకు అంత టైం అయ్యాను. ఇది డిండి రిజర్వాయర్ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ శ్రీశైలంకి వచ్చే దారిలో మీరు నేచర్ని ఇష్టపడిన వాళ్ళైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా ఇది శ్రీశైలం డ్యామ్ అండి, కృష్ణా నది. చూడండి కొండల మధ్యలో వాటర్ ఎంత ఉందో. ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది కానీ వాటర్, మనం ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో వస్తే మాత్రం వాటర్ చాలా ఎక్కువ ఉంటుందంట, వర్షాలు ఎక్కువ పడతాయి కదా. ఇంకా శ్రీశైలంలోకి అయితే వచ్చేసామండి. మేము బస్ మార్నింగ్ 7కి ఎక్కాము, బట్ 7:20కి అక్కడి నుంచి తీశారు. దారిలో ఒక 1 స్టాప్ దగ్గర ఆపారు, ఒక 20 minutes. మేము శ్రీశైలం వచ్చేసరికి 1:30 అయ్యిందండి. ఎందుకంటే ఇది టర్న్స్ ఎక్కువ ఉంటుంది అండ్ వే కూడా లెంత్ ఏమి ఉండదు. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మా బాబుకి గుండు చేపించడానికని కళ్యాణకట్ట దగ్గరికి వెళ్తున్నాము. మేము రూమ్ ముందు రోజే బుక్ చేసుకున్నామండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువ మంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నారు, సో రూమ్స్ కూడా దొరకడం కష్టమైంది. ఫైనల్గా ఎలా ఒకలాగైతే రూమ్ అయితే దొరికేసింది. ఇంకా కళ్యాణకట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మా రూమ్కి ఇక్కడికి ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, అందుకని నడుచుకుంటే వచ్చేసాము. హెయిర్ తీపించుకునే వాళ్ళు ఇక్కడ బయట టికెట్స్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ ట్యాప్స్ బయట ఉంటాయండి, జుట్టు తీపించే ముందు కొంచెం తల తడి చేయాలి కదా. ఇంకా లోపలికి వచ్చి మనకు టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అతను హెయిర్ తీసేస్తారు. సో మా బాబు అయితే మాత్రం అస్సలు అల్లరి చేయలేదండి, చాలా మంచిగా కూర్చున్నాడు. మా పాప అయితే మాత్రం ఆమెకి హెయిర్ తీపించినప్పుడల్లా మాకు ఒక పెద్ద టాస్క్ అండి, అంత ఏడ్చేది వద్దు వద్దు అని. సో నా కొడుకు అట్లా లేడు, సైలెంట్గా ఉన్నాడు. సో పిల్లలు జుట్టు తీసినాక జుట్టు ఉన్నప్పుడు క్యూట్నెస్ ఉంటుంది, జుట్టు లేకపోయినా వాళ్ళు క్యూట్గానే ఉంటారు. మీ పిల్లలు కూడా గుండు చేయించుకున్నప్పుడు ఏడ్చారా, లేదంటే మా బాబులాగా సైలెంట్గా ఉన్నారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా గుండె అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ గుండెలో మా బాబు ఎలా ఉన్నాడు అనేది కూడా నాకు చెప్పండి. ఇలా గుండె అయినాక కొంతమంది స్నానాలు అక్కడే ట్యాప్స్ దగ్గర చేసుకుంటున్నారు, బట్ చాలా వరకు ఎక్కువ మంది కళ్యాణకట్ట నుంచి పాతాళగంగ దగ్గరలోనే ఉంటుంది. సో పాతాళగంగకి వెళ్ళి స్నానం చేసుకుంటాం. ఇంకా పాతాళగంగకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. ఈ కార్తీక మాసంలో నది స్నానం, ఇంకా నదిలో దీపం విడిచిపెట్టడం మంచిదని అంటారు కదా. సో మాకు లక్కీలీ శ్రీశైలం వచ్చినాక ఇవి అయిపోయినాయి. సో మనకు కావాల్సిన నది దీపం విడిచిపెట్టుకోవడానికి అన్ని థింగ్స్ ఇక్కడే దొరికేస్తాయి. ఈ పాతాళగంగకు వెళ్ళడానికి మనకు 2 దారులు ఉంటాయండి. ఒకటి మెట్ల దారి ఉంటుంది, ఇంకా రూప్ వే అనేది ఉంటుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలాంటి వాళ్ళు నడవలేరు కదా, సో రూప్ వే కూడా ఉందండి. ఈ మెట్ల దారి నియర్లీ 600 స్టెప్స్ ఉంటాయి అంట. సో అంత కష్టమేమీ కాదు 600 స్టెప్స్ అయితే మాత్రం. బట్ ఏంటంటే స్టార్టింగ్ మెట్లు అనేవి సిమెంట్తో కట్టేసి నీట్గా ఉంటాయి. బట్ మనం దిగుతున్న కొలిది స్టెప్స్ అనేవి రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళతో చెక్కేసి వాటిని స్టెప్స్ చేశారు, రాళ్ళు చెక్కేసి. సో కాళ్ళు జారుతాయండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. స్టెప్స్ ఎప్పుడైనా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్రాస్గా ఎక్కాలంటండి, అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో మనము కూర్చొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నడుస్తున్న కొద్ది ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదా, ఇవి రాళ్ళతో చెక్కారు ఈ స్టెప్స్ మీద నేమ్స్ కూడా ఉన్నాయండి, మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే. ఇంకా ఫైనల్గా అయితే పాతాళగంగ దగ్గరికి వచ్చేసాము. నాకు తెలిసి అన్ని మాసంలో కంటే ఈ కార్తీక మాసంలో టెంపుల్స్ని ఎక్కువ విజిట్ చేస్తాము.
ఇది కొండల మధ్యలో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు వాటర్ కొంచెం పైకే ఉండే, ఇంత కిందకి దిగలేదు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాటర్ అలా ఉండడం వల్ల ఆ స్టెప్స్ మీద మన కాళ్ళు జారుతాయి. నాచని అంటారు కదా, కాళ్ళు జారుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. నది స్నానం కంప్లీట్ అయిన తర్వాత ఈ నదిలోని దీపాలు కూడా విడిచిపెట్టుకున్నాము, నేను మా వారు. ఇంకా ఇక్కడ పాతాళ గంగ దగ్గర ఇట్లా లింగాలు ఉంటాయి. సో ఇక్కడ మా వారిని కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఈ కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి, చాలా హ్యాపీ అనిపించింది. పువ్వు రావడం ఏమవుతుందో నాకు తెలియదు, బట్ అది నాకు ఒక హ్యాపీనెస్ని ఇచ్చింది. అండ్ ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయల పువ్వు సెకండ్ టైం రావడం అండి. పాతాళ గంగలో దర్శనం మంచిగా అయినాక ఇంకా పైకైతే వెళ్ళిపోతున్నాము. తడిగా ఉంటాయి కదా బట్టలు, అవి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమి ఉండవండి. డ్రెస్ ఏం పట్టుకోకండి, రూమ్ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇంకా మేమైతే ఇట్లా డ్రెస్ తోటి మళ్ళీ ఇంటి రూమ్కి వెళ్ళిపోతున్నాము. కొంచెం స్టెప్స్ అనేవి అప్ డౌన్ అట్లా ఉంటాయండి, అన్నీ ఒక లెవెల్లో ఉండవు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంకా పైకి వచ్చినాక ఇక్కడ గంగాదేవి పాదాలు కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ గంగాదేవికి నమస్కరించుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రూమ్కి వచ్చి రెడీ అయ్యి దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తున్నామండి. బై వాకే వెళ్తున్నాము, ఎందుకంటే వాకబుల్లో వెళ్తే మనకు అన్నీ గుర్తుంటాయి, అన్నీ చూస్తాం కూడా. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ మొబైల్స్ అయితే ఎలో లేవండి. మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంతవరకైనా తీసుకుని వెళ్ళాము, బట్ ఈసారి అయితే స్టార్టింగ్లోనే ఆపేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామండి. నైట్ వ్యూ మాత్రం టెంపుల్ చాలా బాగుంది, చాలా రష్ కూడా ఉన్నారు. బట్ అలానే బాగుంటుంది టెంపుల్ రష్ ఉంటేనే. అండ్ ఇక్కడ మేము మళ్ళీ నడుచుకుంటే పోతున్నామండి. మన మొబైల్స్ ఏమైనా, మనము హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా ఇక్కడ ఉంచాలంటే ఈ క్లాక్ రూమ్లో ఉంచేసి పోవచ్చు. మనకి వాళ్ళు టోకెన్ ఇస్తారు. టికెట్ తీసుకుని కూడా దర్శనాలు చేసుకోవచ్చు మీకు ఎర్లీగా అవ్వాలంటే. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇంకా ఇక్కడ దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా దర్శనం వేగంగా చేపిస్తారంటండి. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. మన భూమండలానికి నాభిస్థానమే శ్రీశైల క్షేత్రం అంటండి. ఇప్పుడు చూస్తున్నది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారండి ఇది. ఈ కార్తీక మాసంలో మనము చెట్లకు ఎక్కువ పూజలు చేస్తాం కదా, ఇక్కడ కూడా అండి చాలా వేప చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా కొంతమంది అయితే ఇక్కడ ఒత్తులు వెలిగించుకొని, పంతులు గారు కూడా ఉంటున్నారు, పూజలు ఏమైనా ఎవరైనా చేయించుకుంటారంటే. ఒత్తులు కూడా ఈ పక్కనే దొరికేస్తాయండి. ఒక ప్రమిదలో ఒత్తు, నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసి ఆల్రెడీ పెడుతున్నారు. ఇక్కడ కొంతమంది చెప్పాను కదా పంతులు గారు ఉంటున్నారు, వాళ్ళతో పూజ చేయించుకుంటున్నారని. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం అండి శ్రీశైలం. మనము దర్శనం అయిపోయినాక ఈ దారి నుంచి బయటికి వస్తాము. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా సరే నాకు దర్శనం అయ్యేదే నాకు గుర్తొస్తుందండి. ఎందుకంటే నేను స్వామివారిని ముందు నుంచి చూసాను. నేను వెళ్ళేది ఫ్రీ టికెటే, బట్ నాకు దర్శనం వచ్చేసి 500 టికెట్ వేలో వెళ్ళానండి. సో నాకు ఎక్కువ టెంపుల్స్కి ఈ అదృష్టం కలిసి వస్తుంది. సో అది నా అదృష్టమని అనుకుంటున్నాను. ఇంకపల్లి నుంచి బయటికి వచ్చేసాము. వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి, మనకి ఏమైనా కావాల్సిన ప్రసాదాలు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, నల్లమల ఫారెస్ట్ కదా, వనమూలికలు అలా ఎక్కువ దొరుకుతున్నాయండి. ఇంకా మాకేం కావాలో అవి తీసుకో. కొంతమందికి వెదర్ చేంజ్ అయినా సరే హెల్త్ ఏమైనా బాగోకుండా ఉంటుంది కదా, సో ఇక్కడ దేవస్థానం వైద్యశాల కూడా ఉందండి. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ ఇవన్నీ తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళగానే బస్సు ఉంది, మేము ముందేం బుక్ చేసుకోలేదు. మేము అనుకున్నట్టుగా దర్శనం అంతా కూడా బాగా అయిందండి. చాలా హ్యాపీగా ఇంటికి బయలుదేరేసాము. ఇంకా అంతా మంచిగా ఉండి అంతా బాగానే ఉంటే మళ్ళీ కూడా నేను దర్శించుకుంటాను. ఇది శ్రీశైలం వ్లాగ్ అండి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి పుణ్యక్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.